హాయ్ హలో నమస్తే నేను మీ బాసాని మమత విక్రమ్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మంచితనానికి మారుపేరు, ఎంతో మంది ప్రజలకు సాయం చేసిన వ్యక్తి, అలాగే ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ఆయన ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, కానీ మీ అందరికీ కొత్త రూపంలో పరిచయం చేద్దామని నేను తీసుకొచ్చిన ఆయన ఎవరో కాదు, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట ముచ్చట ఏందనేది మనమే తెలుసుకుందాం. నమస్తే సూర్య. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. బాగున్నావా? బాగున్నా అమ్మా. సో సూర్య, మరి ఇవన్నీ పక్కన పెడితే నీకు పెళ్ళయిందా? పెళ్ళి అయిందమ్మా. పెళ్ళయింది అంటే ఇప్పుడు ఉన్నారా ప్రజెంట్ మేడం గారు? కొంచెం అనుకోని కారణాల వల్ల దూరం అయిపోయాము. పిల్లలు పిల్లలు ఏమన్నా? ఒక పాప ఉందమ్మా. పాప ఉంది. ఓకే సూర్య, మరి నీకు చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తూ ఉంటారు కదా, ఎంతమంది ప్రపోజ్ చేశారు? చేస్తారమ్మా. ఇప్పుడు ఎందుకు చేయరు చెప్పు, ప్రతి ఒక్కరు ప్రపోజ్ నచ్చితే ప్రపోజ్ చేస్తారు. నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదమ్మా. నాకు లేదు, ఇంట్రెస్ట్ లేదు, అస్సలు లేదు. లేదమ్మా, ఇంట్రెస్ట్ లేదు. ఒక క్వశ్చన్ అడుగుతా సూర్య. చెప్పండి అమ్మా. వాళ్ళు నీ బంగారం చూసి నీకు ప్రపోజ్ చేస్తున్నారా, లేకపోతే మీరు మంచిగా మాట్లాడతారు, మీరు ఎప్పుడు ఇట్లా సంతోషంగా ఉంటారని చెప్పి నేను చూసి ప్రపోజ్ చేస్తున్నారా? వాళ్ళు ఏం చూసి ప్రపోజ్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఏం చూసి ప్రపోజ్ చేసినా సరే నాకైతే ఇంట్రెస్ట్ లేదు. కాదు సూర్య, అంతమంది ప్రపోజ్ చేసినప్పుడు మీకు ఒక్కరు కూడా నచ్చలేదా? నచ్చడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నాను. అసలే లేదా? ప్రస్తుతానికైతే లేదు. ఓకే, మొత్తం మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రజలకి ఎలా హెల్ప్ చేయాలి, ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి అన్న థాట్లోనే ఉన్నట్టున్నారు. నా ప్రస్తుతానికైతే నాకు లేదు, అలాంటి ఆలోచన నాకు లేదు. ఓకే, అసలు ఇంట్రెస్ట్ లేదు. చూద్దాం, మన చేతుల్లో ఏముందమ్మా. ఎప్పుడు ఏ టైంకి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఎప్పుడు ఎవరిని ఎలా దగ్గర చేయాలి ఆ దేవుడు రాసి పెట్టేసి ఉంటాడు. మనం వెతుక్కునే అవసరం లేదు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళే జర్నీలో సాగిపోతుంటుంది అంతే, మనకే తెలియకుండా జరిగిపోతుంటుంది. ఓకే సూర్య, ఎన్ని క్వశ్చన్లల్లా అసలు నువ్వు బాగా సంతోషపడ్డ క్షణాలు ఏంటి? సంతోషపడ్డ క్షణాలు ఏంటంటే అమ్మా, అయిపోయిందిరా వీని పని, ఇంకా వీడు వేస్ట్ రా, ఇంకా వీడు దేనికి పనికిరాడు, వీనికి ఒక విల్ పవర్లా ఉన్న వీళ్ళ మమ్మీ చనిపోయింది, ఎనఫ్ వీని లైఫ్ అని అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్న దానికి విభిన్నంగా ఇది నేను అని చూపించుకొని నా కాలర్ ఎగరేసిన తల ఎత్తిన రోజు అది నా ఫస్ట్ హ్యాపీనెస్. ఎందుకంటే మనల్ని ఎవరైతే రిజెక్ట్ చేస్తారో మళ్ళీ వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడానికి మన ఇంటికి వస్తే, మళ్ళీ మన గుమ్మం తొక్కితే, మళ్ళీ మీతో రిలేషన్షిప్ కావాలని వస్తే ఆ కిక్కే వేరు. గెలిచా నేను, అది హ్యాపీ. మరి నువ్వు బాగా బాధపడ్డ క్షణాలు ఏంటి? బాధపడ్డ క్షణాలు చాలా ఉన్నాయి. బాధపడ్డ విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, సంతోషమైన విషయాలు చెప్పుకుందాం. బాధపడ్డ విషయాలు మనం చెప్పుకొని, మనిషికి బాధలు, కష్టాలు, హ్యాపీనెస్లు అన్నీ వస్తాయి. నువ్వు ఉట్టి ఇష్టాల గురించి, హ్యాపీనెస్ల గురించి చెప్పుకుంటే బాధపడ్డ క్షణాలు ఎవరు చూడాలి? అమ్మా, ఒకటి ఏంటంటే నాది ఎలాంటి మనస్తత్వం అంటే చాలా సున్నితంగా ఉంటాను. నేను మంచిని 10 మందికి పంచి సంతోషపడతా. నా చెడును చెప్పి, అంటే అందులో చెడు కావచ్చు, అశాశ్వతమైన జీవితం గడపడం కావచ్చు, ఇవన్నీ విషయాలు చెప్పి అండ్ చూసే వాళ్ళను కూడా ఎందుకు బాధ పెట్టడం? ప్రతి ఒక్కరికి ప్లస్ మైనస్ సహజం. మీరు అన్ని ప్లస్లే చెప్తున్నారు, మరి మైనస్లు ఎందుకు చెప్తలేరు? అవసరం లేదమ్మా. ఇప్పుడు మనం మోటివేషన్ వర్డ్స్ ప్రతి ఒక్కరికి చెప్పాలి, కానీ ఇలా అయింది అని చెప్పకూడదు. నేను చెప్పను, ఎక్కడ చెప్పకూడదు. చెప్పు అంతే. సంతోషాన్ని పంచుకోండి 10 మందితో, మన బాధను పంచుకోక్కర్లేదు. మన బాధని మనమే అనుభవించాలి. చాలా మంది అంటుంటారు మన బాధని 10 మందికి పంచుకుంటే తగ్గిపోతుందని, కానీ తగ్గదు. మన బాధను 10 మందికి పంచుకుంటే అక్కడ స్టార్ట్ అవుతుంది మన ప్రాబ్లం. వాళ్ళు మనల్ని చిన్న చూపు చూడడం స్టార్ట్ అవుతుంది, వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్పడం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి టెన్షన్ పెరుగుతుంది, బాధ పెరుగుతుంది తప్ప చాలా మందికి ఈ విషయం తెలియదు. బాధ పంచుకుంటే తగ్గుతుందనే అపోహను
వదిలేయండి. బాధ ఎంత ఉన్నా సరే మీ లోపల పెట్టుకుంటే మీ రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది, మీరు సక్సెస్ అవుతారు. మీ మైనస్లు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఎలాంటి పరిస్థితిలో కూడా నీ జోబీలో ఒక్క రూపాయి లేని రోజు కూడా లేదు అని మాత్రం పక్కనోడికి చెప్పకు. ఎప్పుడైతే నువ్వు చెప్తావా నీకు చిన్న చూపు ఫస్ట్ అక్కడనే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి నీకు రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఒకటి నీ దగ్గర ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉండు, సంతోషంగా ఉండు, నీ సక్సెస్ ఆటోమేటిక్ నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. లేదు అని మాత్రం ఎవరికి చెప్పుకోకు. నీ కష్టాల్ని ఇంకొకరికి పంచుకోకు. వాళ్ళు నిన్ను చిన్న చూపు చూసి 10 మందికి చెప్పుతారే తప్ప నీకు నేనున్నానని మాత్రం ఎవ్వతి చెప్పరు. పంచుకోకండి. ఇది ఒక అపోహ మాత్రమే. బాధను షేర్ చేసుకుంటే తగ్గుతుందన్నది అపోహ. కానీ మీ రెస్పెక్ట్ని, మీ వాల్యూని పక్కన వాళ్ళకు వద్దు. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.